This is what I'm wearing today. It's a cord set. నెక్స్ట్ కేసరి బాతు. ఇది బాగుంది బుట్ట, చల్లగా ఉంది. గ్రిల్ పాల్కోవా బన్. ఐటమ్ పేరు ఏం చెప్పాలో తెలియక చికెన్ 65 అని అన్నాడు అలా. అయ్యా గైస్, ఫ్రెష్ అప్ అయిపోయేసి మేము రెడీ అయిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయ్యాము. యా, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ వేరింగ్ టుడే. ఇట్స్ ఎ కార్డ్ సెట్. నో, మహర్షి నాకు కొంచెం మ్యాచింగ్ ఉండాలని ఫ్లోరల్ షర్ట్ వేసుకున్నాడు. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఐ థింక్ ఎగ్జాక్ట్గా రావట్లేదు, నేను మళ్ళీ ఇక్కడ పెడతాను. లేదంటే యా మిర్రర్లో చూపిద్దాం. సో యా, దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్స్. ఐ థింక్ ఇక్కడ ఫుల్ అవుట్ఫిట్ రావట్లేదు. యా, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్, కార్డ్ సెట్. సో కొంచెం వెదర్కి అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది అనేసి తీసుకున్నాను. ఇట్స్ కలర్ఫుల్ కూడా. ఆల్రెడీ మీరు చూసుంటే నేను డిజైనర్ వేర్లో ఈ అవుట్ఫిట్ చూపించాను, ఇంకా వేసుకోలేదని. ఫైనలీ 2 years తర్వాత ఇప్పుడే వేసుకున్నా ఇది. బట్ ఇట్స్ లుకింగ్ క్యూట్, మంచిగా అనిపించింది నాకు. క్యూట్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ సమ్మర్స్కి కానీ ఎండకి అంతా చాలా బాగా సెట్ అవుతుంది. స్కిన్ కేర్ కూడా చేసేసుకొని ఇంకా త్వరగా స్టార్ట్ అయిపోవాలా. ఇవాళ మేము వచ్చేసి మైలాపూర్ వెళ్తున్నాము. సో దట్స్ ద ఓల్డ్ చెన్నై అన్నట్లు ఆ ఏరియా మొత్తం. సో అక్కడ ఫస్ట్ స్ట్రీట్ షాపింగ్ ఉంది. స్ట్రీట్ షాపింగ్ అంతా అయిపోయినాక ఇంకా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయాలా. అండ్ ఇంకా కొన్ని శారీ షాప్స్ ఉన్నాయి, చూద్దాం అనుకున్నాం. సో అవన్నీ ఇవాళ కవర్ చేసుకుంటాం. ఇవాళ చాలా హెక్టిక్ డే ఉండబోతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం మైలాపూరే. ఎస్, మొత్తం రెడీ అయిపోయాం. సో ఐఎమ్ జస్ట్ క్విక్లీ డూయింగ్ ఫిట్ చెక్. ఎస్, అసలు విలేజ్ అంబియన్స్ సెట్ చేసారు ఇంత సిటీ సెంట్రల్లో. వైబ్ కూడా క్రేజీ ఉంది. ఏమున్నాయి బాబు మెను? పుట్టు కూడా ఉంది, దోశ ఉంది, పుట్టు ఉంది. ఇవి కాంబోస్ ఉన్నాయి. పుట్టు, కడల కర్రీ, మసాలా వడే, సెట్ దోశ. కాంబో 2 బాగున్నట్టుంది. కడలా కర్రీ. ఇది కూడా కైండ్ ఆఫ్ ఆర్గానిక్ రెస్టారెంట్ అనమాట, లైక్ క్యాంటీన్ టైప్. వీళ్ళు ఇంట్లోనే చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్తీ, నో షుగర్స్ అండ్ నో మైదా, నథింగ్ లైక్ దట్. సో నేను పుట్టు ఆర్డర్ చేశాను, మహర్షి కాంబో ఆర్డర్ చేశాడు. దిస్ పుట్టు విత్ కడల కర్రీ. బాగుంది, సేమ్ కేరళలో తిన్నట్లే ఉంది. నీకు పెడతా. ఆయన వచ్చేది నేనేమో కాంబో ఆర్డర్ చేసిన. ఒకటి గీ పొడి ఇడ్లీ, సాంబార్, కోకోనట్ చట్నీ, ఇది టమాటో చట్నీ, ఇది ఏందో టేస్ట్ పుదీనా, మింట్ చట్నీ, పుదీనా, ఇది మేతు వడ, ఇది పెరుగు, ఇది కేసరి బాత్, ఇది పొంగల్, ఇది సాంబార్. మంచి కాంబో, క్రేజీ ఉంది. ఇడ్లీ చూస్తే మంచి డెకరేటివ్ కనబడుతుంది. స్పూన్తో మనకు సెట్ కాదు, చైతన్యం తిందాం. ఓకే, మన దగ్గర గీ పొడి ఎట్లా అంటే బెంగళూరులో గీ వాష్ ఇట్లా వేస్తారు, అట్లా లేదు. మంచిగా ఇంట్లో వేసుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. బాగుంది, నైస్. పొడి బాగుంది. ఈ మధ్య ఎందుకో సాంబారు బాగా నచ్చుతుంది. ఒకప్పుడు సాంబార్ అంటే నీళ్ళ సాంబారు, సాంబార్ అంటే నీళ్ళు అనే ఒపీనియన్ ఉండేది. ఈ మధ్య మంచిగా చేస్తే బాగుంటుంది. కానీ చెన్నైలో సాంబార్ పౌడర్లు నాకైతే తగలేదు ఎక్కడ. అంత పప్పు సాంబార్లా ఉంది, లెంటిల్ సాంబార్, అందుకే బాగుంది. ఇప్పుడు 3 కప్పు. ఎవరైనా ఫుడ్ తింటాడు, అది తాగాడు తినడు. చట్నీలు తాగి సాంబార్లు కూడా తాగుతామా?
మిగిలింది టిఫిన్ అంతా అయిపోయింది. పెరుగు కూడా ఉంది, తినేసా. నెక్స్ట్ కేసరి బాత్ చూద్దాం ఇది ఎట్లుంటుంది. నాకైతే నచ్చింది, బాగానే దొడ్డు రవ్వతో చేశారు. బాగుంది. స్వీట్ లేదు ఎక్కువ, స్వీట్ ఎట్లా తినాము కాబట్టి. ప్లేట్స్ అన్నీ మనమే తీసుకెళ్ళాలా, ఇది ఒక రూల్ ఇక్కడ. సో తిన్న ప్లేట్స్ అన్నీ పెట్టేసి వచ్చి నెక్స్ట్ కాఫీ వచ్చే లోపల హ్యాండ్ వాష్ పెట్టాలా? లేదు, ఓన్లీ పెట్టాలని అయితేనే రాస్తాం. మెల్లగా అందరూ కంటెంట్ క్రియేషన్ ఈజీ అనుకుంటారు కదా, చూడండి నేను ఇక్కడికి వచ్చినా కూడా ట్యాగ్ తెచ్చుకొని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ నైట్ 11:30 దాకా మృదుల వీడియో ఎడిట్ చేసింది. నేను దానికి అన్ని ట్యాగ్స్ పెట్టి కొంచెం అది తమ్నేల్ కవరింగ్ గ్లిచెస్ అన్నీ పెట్టేసి అప్లోడ్ చేస్తాను. సో ఇట్లా బిజీ ఉంటుంది అన్నట్టు, టైం అసలు డే అంతా ఆక్యుపైడే ఉంటుంది. బట్ మన కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి నువ్వు ఇంకా మంచిగా రావాలి రీచ్ అంతా అనుకుంటే ఇంకా ఇవన్నీ మర్చిపోవాలి. అంటే నాకు బాగాలేదు, అది లేదు, ఇది లేదు, సో అలాంటివన్నీ పెట్టుకుంటే చేయలేము. సో మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఏదున్నా ఎవ్రీడే అప్లోడ్స్ పడాలి. సో దీనికంటే కొంచెం టైం అనేది కేటాయించాలి. దట్స్ ఇట్. ఆల్ అబౌట్ ఫ్యాషన్ అండ్ ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేయాలి. లైక్ ఏదో మనం చెయ్యాలా జాబ్ చేస్తున్నట్లు కాకుండా అది మనకు నచ్చి ఇందులోకి వస్తేనే మనం అది ఎంజాయ్ చేయగలం. ఏదో ర్యాండమ్గా అంటే చేయలేము అది. ఓకే, నేను కాఫీ తాగుతా. మేము బ్రేక్ఫాస్ట్ అయిపోతేనే మైలాపూర్కి వచ్చాము. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి, ఫుడ్ ప్లేసెస్ కానీ ఓల్డ్ చెన్నై వైబ్ ఉంటుంది. సో అందుకే ఇవాళ అంతా ఇది మొత్తం ఇది చూసుకుందామని ఇక్కడికి వచ్చాను. సో మైలాపూర్లో నేను ఇక్కడ ఈ స్టోర్కి వెళ్దామని చాలా రోజుల నుంచి లిస్ట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం అన్ని హ్యాండ్ ఓవెన్ పామ్ లీవ్స్తో చేసినవి అండ్ వైర్స్తో చేసినవి హోమ్ డెకోర్ స్టఫ్స్ అండ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళ ఇంట్లోనే ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు, ఇలాంటి ఆల్ వెరైటీస్. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. కొన్ని ఐటమ్స్ నచ్చాయి గానీ అవి సైజెస్ చాలా చిన్నగున్నాయి. సో అందుకే పెద్ద సైజ్ అడిగితే వాళ్ళు లేదు అన్నారు. కస్టమైజేషన్ చేపించుకుంటే ఇస్తాము. సో ఇప్పుడైతే అవైలబుల్ లేదన్నారు. సో నాకు ఇక్కడైతే ఏవైతే నచ్చాయో అవి మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ దీనికి స్టోర్ ఏమి ఉండదు. వీళ్ళు జస్ట్ రోడ్ సైడ్ ఇలా పెట్టుకొనుంటారు. మైలాపూర్‌లో టెంపుల్ ఉంటది ఒకటి, ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్ అపోజిటే ఇది ఉంటది. అండ్ దీని పక్కలో ఒక స్టోర్ గూడా ఉంటదనమాట, జనరల్ స్టోర్. ఆ స్టోర్ లొకేషన్ నేను కింద ఇస్తాను. ఆ స్టోర్‌కి జస్ట్ సైడ్‌లోనే ఇది మొత్తం వీళ్ళు ఇలా రోడ్ మీద సెటప్ జేసింటారు. అండ్ డైలీ ఉంటది. ఇది మార్నింగ్ అరౌండ్ లైక్ 11కి అలా ఓపెన్ చేస్తారు. సో ఎవరికన్నా కావాలంటే చెక్ ఇట్ ఔట్. అండ్ నేను కొన్ని బ్యాగ్స్ ఇలా ఇవి చిలుకలు హ్యాంగింగ్‌వి అండ్ ఇంకా ఇంట్లో పెట్టడానికి కొన్ని స్టోరేజ్ బాస్కెట్స్ తీసుకున్నాననమాట. యెస్, అవేమేమి తీసుకున్నాననేది నేను చెన్నై వ్లాగ్‌లో చెప్తాను. అంటే నేను చెన్నై నుంచి ఏమేమి తెచ్చుకున్నానని ఒక వ్లాగ్ చేస్తాననమాట. అందులో చూపిస్తాను. యాహ్! దిస్ ఈస్ ఫర్ ఇట్. ఆహ్, మొత్తం అవంతా షాప్ జేసేసుకున్నాక నెక్స్ట్ రోజ్ మిల్క్ దగ్గరెళ్తున్నామనమాట. సో యాహ్! ఇక్కడ చెన్నైలో మైలాపూర్‌లో రోజ్ మిల్క్ చాలా ఫేమస్. ఇది చానా ఓల్డ్, అంటే ఆల్మోస్ట్ ఎప్పుడో 70స్ నుంచి రన్ జేస్తున్నారనమాట. ఈ రోజ్ మిల్క్ చాలా ఫేమస్, చాలా బావుంటది. ఐ థింక్ ఇట్స్ కలాతి రోజ్ మిల్క్. ₹25 బాటిల్, కానీ చాలా బావున్నింది రిఫ్రెష్‌గా. సో ఇది దాని పక్కల, అంటే దానికి కొంచెం దగ్గరలోనే ఉంటది. జస్ట్ ఒక 400-500 మీటర్స్. సో అక్కడికెళ్ళేసి ఇంక ఇది డ్రింక్ చేసేసి ఇంకా నెక్స్ట్ దానికెళ్ళిపోతున్నామనమాట. అండ్ ఇక్కడ ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ జేస్తారు. ఫోన్‌పేస్, గూగుల్ పేస్ ఏముండవు. సో ఇంకా ఇప్పుడు క్యాష్ లేకపోతే మళ్ళీ మేము ఏటీఎంకెళ్ళి డ్రా జేసుకొచ్చి తాగాము. చల్లగుంది. కొంచెం షుగరీగుంది గానీ చల్లగుంది. బావుంది. నైస్. రోజ్ మిల్క్ తాగుతూనే ఇంకా నెక్స్ట్ ఇది కొత్తగా పెట్టారనమాట, కొల్లమ్స్ కెఫే అనేసి. ఇక్కడ జస్ట్ ఫిల్టర్ కాఫీ అండ్ ఇలాగా గ్రిల్ పాల్కోవా ఉంటది. ఇది ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. ఇది పెట్టి గూడా జస్ట్ ఒక 3-4 మంత్స్ అయిందేమో అంతే. ఇంకా నాకు ఈ వెంటనే మొత్తం ఇన్‌స్టాలో అంతా రీల్స్ వస్తుంటే సరే ఎక్స్‌ప్లోర్ చేద్దామని వచ్చానిది. నాకీ అదే బన్ పాల్కోవా బానే నచ్చింది గానీ, వాళ్ళు పాల్కోవా చాలా తక్కువేసినాడు. ఇంకా కొంచెం ఎక్కువేసుంటే బావున్నింది. బట్ కాఫీ ఈజ్ ఓకే. ఇట్స్ గుడ్. కొద్దిసేపంతా నాకు వైబ్ అంతా బావుంది. మనకిక్కడ డెకోర్ పీసెస్ కూడా ఉంటాయనమాట. అన్నీ ట్రెడిషనల్ డిజైన్స్‌లో కావాలంటే తీసుకోవచ్చు. నాకొక క్లాక్ నచ్చింది గానీ, అది అడిగితే వాళ్ళు ₹750 చెప్పాడు. నాకంత ప్రైస్ ఓవర్ అనిపిచ్చి నేను తీసుకోలేదు. అండ్ అదర్ స్టఫ్ ఈజ్ ఓకే. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ ఉన్నాయి.
ఏం తీసేయలేదు నువ్వు నాకు, నేను హట్ అయ్యా. ఏం అవసరం లేదు పో. తర్వాత ఇది అయిపోతూనే ఇంకా కొంచెం మైలాపూర్లోనే స్ట్రీట్స్ అంతా తిరిగేసి కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేసేసుకొని నెక్స్ట్ లంచ్కి అయితే వచ్చేసాము. చెప్పు, నెక్స్ట్ రోజే చూస్తున్నా ఆప్షన్స్ ఏమున్నాయి. లేదు నైట్ ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ బీచ్కి వెళ్దాం. బీచే బాగుంది, నాకు బీచ్ నచ్చింది. సో ఇప్పుడే మైలాపూర్ మొత్తం చూసేసినాము, అయిపోయింది. అది అయిపోయాక నెక్స్ట్ బుహారీ మౌంట్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇది ఎప్పుడో 1950లో అట్లా స్టార్ట్ చేసారు. ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్ అండ్ దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, నేను చెప్తాను తర్వాత. అంబియన్స్ కూడా మొత్తం ఎట్లుంటుంది అంటే కొంచెం నిజాం వైబ్ ఉంటుంది. యాక్చువల్గా మనము చికెన్ 65కి పెద్ద ఫ్యాన్స్ కాదు, కానీ నార్మల్గా చికెన్ 65 బయట ఎట్లుంటుంది, చిన్న చిన్న పీసెస్ పెట్టి మంచిగా దాన్ని ఫ్రై చేసి ఇస్తాడు కదా. యాక్చువల్లీ ఇక్కడ చికెన్ 65 అట్లా ఉండదట, మొత్తం చికెన్ వేస్తాడు. అది ఎందుకు ఇక్కడ కనిపెట్టారు అంటే రెస్టారెంట్ పోయింది బుహారీ కదా, బుహారీ రెస్టారెంట్ ఫౌండర్ అన్నమాట. ఆయనే 1945-50s టైంలో ఈ రెస్టారెంట్ అంటే చిన్న రెస్టారెంట్, చిన్న బిల్డింగ్ ఉంటుంది. అలా నడిపేటప్పుడు ఎవరో ఫారినర్స్ వచ్చారు తినడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేసినప్పుడు ఈ బుహారీ అనేటాన్ని ఒక చికెన్ ఐటమ్ తీసుకొని పోయిందట. తీసుకునేటప్పుడు ఈ ఐటమ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. దీని ఐటమ్ ఏంటని అంటే ఐటమ్ పేరు ఏం చెప్పాలో తెలియక చికెన్ 65 అని అన్నాడట. ఎందుకు 65 అన్నాడంటే వాళ్ళు అప్పుడు చేసిన ఐటమ్స్లో ఇది 65th ఐటమ్. సో అందుకే 65 చికెన్ 65 అన్నమాట. ఇట్స్ గ్రేట్ అని చెప్పి అట్లా ఫేమస్ అయింది. అట్లా ఈ చికెన్ 65 ఫేమస్ అవ్వడం వల్ల అట్లా ఇండియా అంతా పాకింది అన్నట్టు చికెన్ 65. కానీ ఒరిజినల్ చికెన్ 65 అనేది ఇక్కడ దొరుకుతాయి, బయట దొరికేది అంతా బోన్లెస్ లేకుంటే పిండిలో వేసి ఫ్రై చేసింది అట్లాంటివి ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చికెన్ 65 కాకుండా చికెన్ 99 కూడా ఉంది. చికెన్ 99 మళ్ళీ ఏందో కాదు, అది 99th చికెన్ ఐటమ్. సో దానికి చికెన్ 99 పేరు ఉంది. అట్లా సో అది దీని స్టోరీ అనేది. అట్లా వాళ్ళు ఇట్లా ఫస్ట్ రెస్టారెంట్ ఎక్కడనో శ్రీలంకలో స్టార్ట్ చేసారు కదా, తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినాక చెన్నైకి శ్రీలంకలో అట. సో తర్వాత మళ్ళీ చెన్నైకి షిఫ్ట్ చేసి చెన్నైలో నడిపిస్తారు అట్లా. అప్పుడు శ్రీలంక ఇండియా అంతా ఒకటే ఉండదు, తమిళ అట్లా. అది దాని వెనుక స్టోరీ. మొత్తం చికెన్ 65 టేస్ట్ చేద్దాం. రేపు నాకు లెగ్. సో ఇలా ఉంటుంది చికెన్ 65, ఫుల్ కోడే మంచిగా ఫ్రై చేసి ఇస్తాడు. టేస్ట్ చేద్దామా? స్టార్ట్. చేస్. చికెన్ బాగుంది, గ్రిల్డ్ లాగే ఉంది. కానీ నా ఫేవరెట్ నిన్న హోటలే. అవును, ఏదో ఫ్రైడ్ రైస్ లాగా ఇచ్చాడు. చికెన్ 65 ఓకే. మీరు ఇక్కడ డైన్ చేసినందుకు మేము ఫైన్ ఇస్తున్నాం. ముక్కలు బాగున్నాయి బిర్యానీలో. ఎప్పుడు ఎవ్వరు లెమన్స్ చేయరు ఇక్కడ. నాన్ వెజ్లో లెమన్ ఇవ్వకపోతే ఎట్లా ఏమైద్ది? ఐరన్ అబ్సార్ప్షన్ ఉండదు. ఐరన్ ఎలా అబ్జర్వ్ అవుతుంది? ఏందో అని నేనే చెప్పాలి అందరికీ. ఏదో టమాటా ఏదో స్వీట్గా ఉంది, గ్రేవీ, ఆనియన్ టమాటా మిక్స్. అది మైనీస్, అది హల్వా అనుకుంటా, స్వీట్ అయిపోయాక.
నల్లి బొక్కలు తినాలంటే అదృష్టం ఉండాలి. So done with the lunch. యా గైస్, ఇప్పుడే లంచ్ ఫినిష్ చేసుకున్నాము. లంచ్ ఎలా ఉన్నిందంటే ఓకే నిన్నటితో కంపేర్ చేస్తే అంతగా అయితే ఏం బాగాలేదు, టు బీ ఫ్రాంక్. అంటే అసలు కంపారిజన్ అవసరం లేదు, దీని పరంగా చెప్పినా కూడా ఇది కొంచెం ఓవర్ హైప్. అవును, ఇది యాక్చువల్గా చాలా మంది రికమెండ్ చేశారు ఇది వ్లాగ్స్ లో కానీ అంతా చోటు నేను చూసాను, చాలా మంది బాగుంటుంది అది ఇది అన్నారు. అండ్ చికెన్ 65 ఇక్కడే స్టార్ట్ అయిందని కూడా విన్నాక నాకు తెలిసి ఇక్కడే స్టార్ట్ అయినా కూడా ఇక్కడికన్నా ఇంకా బయట ఇంకా చాలా బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. సో వీళ్ళే మేబీ వాళ్ళ ఓన్ డిష్ అయినా కానీ అది అంతగా నాకు నచ్చలేదు. అండ్ బిర్యానీ కూడా ఇట్స్ లైక్ అన్ యావరేజ్ అనమాట. 65 ఓకే, నాకేమో ఓకే నాట్ బ్యాడ్. అంటే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడే స్టార్ట్ అయినంత ఏం లేదు. ఒక నార్మల్ వచ్చి ర్యాండమ్ గా ట్రై చేస్తే ఓకే బాగానే ఉంది, కానీ బిర్యానీ అయితే వర్త్ కాదు. ఎంత వేసిన బిర్యానీ 500, అది 500 వర్త్ కాదు. వాడు క్వాలిటీ ఇంత అవును చాలా తక్కువ. అది కూడా ఏం తెలుసా, కలర్ రైస్ ఉన్నట్లుంది నాకైతే. ఐ మీన్ వెజిటేబుల్ రైస్ ఉన్నట్లుంది. దాంట్లోకి 2 ముక్కలు వేసుకొని తెచ్చాడు అంతే, ఏం లేదు. ఒక గుడ్డు, ఒక ఎగ్ వేసుకొని తెచ్చాడు. ఐ డోంట్ థింక్ సో నాకు లంచ్ ఏమంత పెద్ద నచ్చలేదు ఇవాళ, కానీ దీనికన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుండింది. నిన్న మంచల్కి వెళ్ళాం కదా, దట్స్ ద బెస్ట్ రెస్టారెంట్. ఎవరైనా బిగినర్స్ ట్రై చేయాలనుకుంటే అదైతే బెస్ట్, నేనైతే అదే రికమెండ్ చేస్తాను. యా, ఇప్పుడు ఇంకా అయిపోయింది, అరౌండ్ టైం కూడా 3:40 అయిందనమాట. సో నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి ఇక్కడ ఒకటి కొత్తగా ఒక అమ్మాయే, ఐ మీన్ టెక్కీ అమ్మాయే, జాబ్ మానేసి తను ఇలాగా స్టోర్ స్టార్ట్ చేసింది. సో ఓన్లీ మెడ్రాస్ థీమ్డ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట, అంటే ఆల్ రిలేటెడ్ టు కొల్లం కానీ ఇట్లా చెన్నై థీమ్డ్ అన్ని ఇట్లాంటివన్నీ ఉంటాయంట. గిఫ్టింగ్ ఐటమ్స్ కానీ ఏదన్నా పర్సనల్ యూజ్, చిన్న క్యూట్ షాప్ ఉందన్నమాట, ఒకటి గిఫ్ట్ స్టోర్. సో అది ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము, చాలా బాగుంది ఇక్కడ ఏరియా అంతా కూడా. సో యా, లెట్స్ గో.